విస్తారంగా ఈ సేవ జరుగుతుందని అంటే దేవుడు చెయ్యి మమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు కనుక అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు నువ్వు కూడా చూడాలంటే నేను అనుభవిస్తున్నానండి. నా దేవునితో నడుస్తున్న విధానం నన్ను ఎంతగానో బలపరుస్తుంది. నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను, నా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏం చెప్పమంటే చెప్తా, ఏం తినమంటే తింటా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతా. దేవుడు చేయి పట్టుకోండి. దేవుడిని చేయి పట్టుకున్నాడంటే అద్భుతాలు చూడండి. నేను అనుభవిస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాడు. ఈ టీవీ ప్రోగ్రాంకి నా దగ్గర ఉన్న కొద్దిగా ఆ కొద్ది డబ్బు కూడా పెట్టేశా. చర్చి కట్టడానికి 2.5 ఎకరాల భూమి అమ్మి 38 లక్షలు పెట్టి స్థలం కొన్నాం. ఇప్పుడు ప్రభు వైపు తిరిగి చూసాం కానీ ఏనాడు మేము అడగట్లేదు. ఈరోజు ప్రభువే ప్రేరేపణ కలగచేసి మిమ్మల్ని మీరు కూడా ఈ సేవలో ఈ యేసు శక్తి సువార్త పరిచర్యలు పాలుభాషలు అవ్వడానికి, ఈ మందిర నిర్మాణంలో పాలుభాషలు అవ్వడానికి మిమ్మల్ని పురుకొలుపుతూ మీకున్న దరిద్రతని, మీకున్న పేదరికాన్ని, మీకున్న సమస్యల్ని పటాపంచలే పారిపోయేటట్టు 2025లో చేయాలని ఈ దేవుని మందిరానికి సహాయం చేసిన వారిని దేవుడు ప్రత్యేకించి దీవిస్తాడండి. అది ప్రగాఢమైన నమ్మకం నాకుంది, నాకు విశ్వాసం ఉంది. నా దేవుడు అటువంటి బిడ్డలు దీవిస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరి, ఎన్నో సంవత్సరాల నుండి వివాహం కాక వస్తున్న సంబంధాలు ఫెయిల్ అవుతుందా? ఖబర్దార్ సాతానా. ఎంత సాతాను గర్భద్వారాలు మూసేయడానికి కానీ, పెళ్ళిళ్ళు కాక ఆపడానికి కానీ వాడి శక్తి లేదు.